రాజమండ్రి సమీపాన చిందిన నీ రక్తం రక్కసి మూకల మార్పుకు మొరపెట్టును నిత్యం. చంపగలుగు వాడెవ్వడు నిజముగా నిన్ను, చంపగలుగు వాడెవ్వడు నిజముగా నిన్ను. చావును గెలిచిన యేసే లేపుతాడు నిన్ను. ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్న, ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్న. దయామయుని హత సాక్షిగా ఒరిగినావన్న. ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్న. దయామయుని హత సాక్షిగా ఒరిగినావన్న. గొప్ప గొప్ప సేవకులకు దక్కే ఈ భాగ్యం. హత సాక్షుల కవిలెలోన దక్కే నీకు స్థానం. పేతురన్న పౌలన్న నిలిచే ఆ వరుసలో నీవు కూడా నిలిచేవు అన్నా, ఇది సత్యం. నీవు కూడా నిలిచేవు అన్నా, ఇది సత్యం. ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్న. దయామయుని హత సాక్షిగా ఒరిగినావన్న. ధన్యుడవో అన్న. యేసుని వార్తను చాటగా పయనము చేస్తూ, యేసుని వార్తను చాటగా పయనము చేస్తూ ఉన్మాదుల చేతులలో బలి అయిపోయావు. మత ఉన్మాదుల చేతులలో బలి అయిపోయావు. మూర్ఖులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుక. క్రీస్తు శిలువ శ్రమలలోనే పుట్టే సంఘ కన్యక. ఘోరమైన శ్రమలైన మాకు కొత్త కాదురా. ఘోరమైన శ్రమలైన మాకు కొత్త కాదురా. ఒక మనిషిని చంపితే 1000 మంది లేచురా. ఒక జ్యోతిని ఆర్పితే 1000 జ్యోతులు వెలుగురా. అససాక్షి ప్రవీణన్నకు, అససాక్షి ప్రవీణన్నకు మనిషిని మనిషిగా చూడు, మనిషిని మనిషిగా చూడు, కాపాడు, మనిషిని మనిషిగా చూడు, కాపాడు. నేటి సందర్భాన్ని బట్టి మన మధ్య ఉన్నటువంటి బిషప్ శ్రీకాంత్ గారు ఉన్నారు. వారు 2-3 నిమిషాలు వారి మాటలను తెలియజేసిన తర్వాత మనం ముందుకు సాగుతాం. శాంతిరాలికి ఇచ్చేసినటువంటి క్రైస్తవ సమాజం అంతటికీ, దైవజనులకు సహకరిస్తున్న వారందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు. ఒక క్రైస్తవ బోధకుడైన సత్యము కొరకు నిలబడినటువంటి వ్యక్తి క్రైస్తవ ప్రపంచము తరపున తన గళాన్ని విప్పగలిగిన ఒక గొప్ప వ్యక్తి అని చెప్పడంలో సందేహం లేదు. హైదరాబాద్ లో అనేక మంది దరిదాపుగా 200 మంది అనాథ పిల్లలను ఆయన చూస్తూ ఉన్నారు, చదివిస్తా ఉన్నారు. వారి ఆత్మశాంతి ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ప్రభా అన్ని మండలాలలో, ప్రభాతలైన తెలుగు రాష్ట్రాలలో ప్రభా వారి గురించి ఎంత గొప్ప ర్యాలీ చేస్తున్నాం. ఆయన ప్రత్యేకంగా క్రైస్తవులకు, దేని బిడ్డలకు న్యాయం జరగాలని ప్రభుత్వ వారిని వినిపించుకుంటున్నాం. సహాయం చేయ ప్రభా. పక్షమున ఉండగా మాకు విరోధి ఎవడు? మా దేవుడు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవడు? జీవము గల దేవుని సైన్యముగా సాతాను నోటిత్తుము. జీవము గల దేవుని సైన్యముగా సాతాను నోటిత్తుము.
ఉండగా మాకు విరోధి ఎవడు? మా దేవుడు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవడు? మా దేవుని బాహువే తన దక్షిణ హస్తమే, ఆయన ముఖ కాంతియే మాకు జయమిచ్చును. మా దేవుని బాహువే తన దక్షిణ హస్తమే, ఆయన ముఖ కాంతియే మాకు జయమిచ్చును. తన నగు ప్రజగా మము రూపించి నిరతము మాపై కృప చూపించి తన మహిమకై మము పంపించి ప్రభావమును కనపరుచును. యుద్ధం యెహోవాదే, రక్షణ యెహోవాదే, విజయం యెహోవాదే, ఘనత యెహోవాదే. యుద్ధం యెహోవాదే, రక్షణ యెహోవాదే, విజయం యెహోవాదే, ఘనత రావచ్చు. మేము ఎందుకు చేస్తున్నాం అంటే ప్రపంచం అంతా కూడా విస్తరించి ప్రపంచం అంతా కూడా ఉన్నటువంటి జీవి ఎవరు అంటే ప్రాముఖ్యంగా మనిషి భూమి మీద దేవుడు ఉద్భవించి సృష్టించి ఆ తర్వాత మనిషిని అభివృద్ధిలోకి నడిపించి విస్తరించాలని, అందరూ సంతోషంగా ఉండాలని దేవుడు ఉద్దేశం. ఆ రోజున ఏ మతం లేదు, ఏ వర్గం లేదు, ఏ కులం లేదు, ఏ విధమైనటువంటి ప్రాధాన్యాలు లేవు. కానీ ఆ తర్వాత మనిషి మస్తిష్కంలోకి వచ్చినటువంటి భయంకరమైన ఆలోచన విధానం, కొంతమంది వారి ఆలోచనల్ని సఫలం చేసుకోవడం కోసం మతం అనేటువంటి ఉద్దేశాన్ని తీసుకొచ్చి మనుషుల మీద ఉంటాయి. ఈ రోజున ఆ మతమే మనిషిని ఉద్యోగపూరితంగా ఆలోచనలు కలుగజేస్తుంది. దానికంటే ముందుగా మనిషికి మతం కంటే మానవత్వమే ప్రాముఖ్యమైంది. ఎందుకంటే మనందరం మానవులం. ఒక కవి అంటాడు, మాయమైపోతున్నదమ్మా మనుషుల వాడు, మత్సుకైనా లేదట మానవీయ విలువలు. రోజున ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు మనిషి. కారణం ఏంటంటే మనిషిలో ఉండేటువంటి ఆ మంచి మనసు చెడిపోయింది. ఆ చెడిపోయినటువంటి మనసు బాగుండాలనే వీళ్ళు దైవజనులు ప్రపంచవ్యాప్తముగా అందరికీ సుపరిచితులు, తెలుగు రాష్ట్రాల్లో ఎందరికో మార్గదర్శకులు వీళ్ళు ప్రవీణ్ పగడాల్ గారు దాన్ని బోధించడానికే ఆయన ముందుకు వచ్చారు. అని చెప్తున్నాడు, క్రైస్తవ్యమా, హిందూ మతమా, ముస్లింసా, సిక్కుల, జైనుల, ఇవన్నీ కాదు. ముందు మన మనుషులుగా ప్రతి ఒక్కరూ మనిషి తోడుగా ఉండాలి, అందరూ కలిసి ఉండాలి. అద్భుతమైనటువంటి ఉద్దేశం కలిగిన వాడు. ఆయన తీసుకున్నటువంటి నినాదం అదే. ఆ నినాదమే కొంతమంది వ్యక్తులు ఈ మతాలని చేస్తారు. పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చేటువంటి రకరకాల ఛానల్స్ వారు రకరకాల రామర్స్ క్రియేట్ చేయడం కాదు, దాన్ని ప్రభుత్వమే అధికారపూర్వకంగా బయట పెట్టాలనేటువంటిది మా డిమాండ్. కాబట్టి రకరకాల ఛానల్స్ వారు ఎవరికి నచ్చినట్టుగా, ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాన్ని
ఆ వ్యూస్ను బట్టి కొన్ని లక్షల రూపాయల ఫండింగ్ వస్తుంది. కాబట్టి ఇలాంటి ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూసేటువంటి కార్యక్రమాన్ని ఆ ప్రవీణ్ గారి యొక్క ఫోటో చూడగానే ఎవరైనా ఛానల్ ఓపెన్ చేస్తారు. ఈ విధంగా కొన్ని లక్షల వ్యూస్ వచ్చి లక్షల రూపాయలు ఈ యొక్క సందర్భంగా వ్యాపారం చేయడానికి వచ్చేటువంటి ఛాన్స్ కాక ప్రభుత్వమే, పోలీసు అధికారులు వారు ప్రభుత్వమే తగిన రీతిలో ఈ యొక్క విషయాలను బయటపెట్టి ఈరోజు క్రైస్తవ జనాంగానికి న్యాయం చేయాలనేటువంటిది మా నిరసన ర్యాలీ యొక్క డిమాండ్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రవీణ్ పగడాల గారంటే ఒక ఆత్మాభిమానం కలిగినటువంటి ఆయన. వారి మీద వారు మరణించారు కనుక వారి మీద రకరకాల రాంగ్స్ పుట్టిస్తే క్రైస్తవ సమాజం మౌనంగా ఊరుకోదనే విషయాన్ని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక ప్రవీణ్ పగడాల గారు ఒకవేళ హతసాక్షిగా ఆయన మరణిస్తే, ఒకవేళ ఆయన్ని మర్డర్ చేసి అంటే ఈరోజు యావత్తు దేశం మొత్తం మీద కొన్ని లక్షల మంది ప్రవీణ్ పగడాలు లేస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒక ప్రవీణ్ పగడాలని చెప్పడం కాదు, ఈరోజు ఆయన ఒక్కరు లేకపోతే ఆయన హతమైపోయినట్టు కాదు. ఈరోజు కొన్ని లక్షల మంది ప్రవీణ్ పగడాలు ఈరోజు రేపబడుతూ ఉన్నారు, మన్నించబడుతున్నారు విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మరి ప్రత్యేకంగా ఆ కాలవ్యాపన చేయకుండా ఆయన రకరకాలుగా మరణించాలని రకరకాలుగా ఆ యొక్క ప్రచారం చేసేటువంటి వారికి మరి ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ప్రభుత్వం వారు ఈ విషయంలో తక్షణమే చర్య తీసుకొని, ఏది ఆయన చనిపోయి 10 రోజులు అయింది, ఏదైనా ఒక రిపోర్ట్ నిజంగా ఆయన ఆల్కహాల్ తీసుకుంటే గంటలో ఒక బ్లడ్ బ్యాంకుకి వెళ్ళి నేను డోనర్గా పనిచేస్తున్నాను అని అంటే వాళ్ళు చెప్తారు మీరు ఆల్కహాల్ తీసుకొని 24 గంటలు ఇంకా అవ్వలేదు అంటే ఒక 2-3 నిమిషాల్లో వచ్చేటువంటి రిపోర్ట్ 10 రోజులైనా సరే ఆ రిపోర్ట్ ఈ రోజు బయట పెట్టలేదు అని అంటే ఇవన్నీ అవాస్తవాలు. రకరకాల వాళ్ళు రకరకాలుగా ప్రయోగాలు చేసేటువంటి పరిస్థితులు కనుక ఈ రోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, అధికారులను డిమాండ్ చేస్తున్నాం, వాస్తవాలను బయట పెట్టాలి. ఒక నిజంగా మాట్లాడితే మాత్రం దోషులను కఠినంగా శిక్షించాలి, వారికి ఉరి శిక్ష వేయాలనేటువంటిది మా డిమాండ్. ఈరోజు మేమందరూ కూడా ఈ యొక్క శాంతియుతమైన ర్యాలీలో మరి ఈ యొక్క నిరసనను మేము వ్యక్తపరుస్తూ ఉన్నాం. ఈరోజు క్రైస్తవులపై రకరకాల దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మా అందరికీ రాజ్యాంగంలో ఒక చక్కని చట్టాలు ఉన్నాయి, దాన్ని అనుసరించి మేము పోతూ ఉన్నాం. మా యొక్క స్వేచ్ఛను మాకు అనుగ్రహించి మమ్మల్ని ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని తదితర వాళ్ళందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో మరి విక్టర్ ఇమానియల్ ఈ యొక్క ఏఎస్ఆర్ జిల్లా పాస్ట్ ఫెలోషిప్ జాయింట్ సెక్రటరీ మీ అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మాకున్నటువంటి అనుమానాల్లో అసలు బండి మీద డ్రైవ్ చేసింది ప్రవీణ్ పగడాల గారు కాదు. వారిని అక్కడే హైదరాబాద్లోనే కిడ్నాప్ చేసి ఎవరో వారి వాహనాన్ని నడిపి వారి ఫోన్ స్వాధీనం చేసుకొని వారు ప్రవీణ్ పగడాల గారిలాగా హెల్మెట్ ధరించి చేస్తూ వచ్చారు. ఎక్కడ కూడా ఆయన ముఖాన్ని మాత్రం చూపించలేదు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో 3 గంటల సమయం ఆయన విశ్రాంతి తీసుకున్నారు, యాక్సిడెంట్ అయ్యి అని చెప్పేవారు. విశ్రాంతి తీసుకున్న సమయంలో కనీసం హెల్మెట్ ఎవరు తీరండి, ఎవరైనా కానీ రెస్ట్ అనుకున్నప్పుడు కనీసం ఒక 10 నిమిషాలు రెస్ట్ అయితే ఖచ్చితంగా హెల్మెట్ తీస్తారు. సుదూర ప్రాంతం నుంచి ప్రయాణం చేస్తూ వస్తున్న వ్యక్తి 3 గంటల సమయం మాస్క్ తీయకుండా లేక 3 గంటల సమయం హెల్మెట్ తీయకుండా ఉంటారా? ఎక్కడైనా ఆయన ముఖాన్ని చూపించారా? ఈరోజు అనేక ఛానల్స్ వారు రకరకాలుగా ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఒక్క చోట ఆయన ముఖాన్ని చూపించగలిగారా? కాబట్టి ప్రవీణ్ పగడాల గారు కాదు, వాహనం మీద ఆయన వాహనాన్ని ఆయన ఫోన్ని పూర్తిగా వారు స్వాధీనం చేసుకొని ఇది కేవలం ఒక పథకం ప్రకారంగా చేశారనేది ఈనాటి క్రైస్తవుల యొక్క అనుమానము. కనుక ఈ అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. ఆయన చంపేసే ముందు ఆయనకు ఆల్కహాల్ పట్టించారు అనేది క్రైస్తవ సంఘాల యొక్క మనిషి వ్యక్తుల యొక్క అనుమానం. కనుక ఇటువంటి అనుమానాలు నివృత్తి చేసి నిజంగా ఆయన హత్య చేసిన వారిని దోషులను శిక్షించాలని లేక వారిని బయట పెట్టాలని ఈరోజు యావత్ క్రైస్తవ సమాజం మరి డిమాండ్ చేస్తూ ఉంది. ఈ విషయంలో మరి క్రైస్తవ సమాజం పక్షంగా మరి ప్రభుత్వం అధికారులు వారందరూ కూడా న్యాయం తీరుస్తారని ప్రత్యేకంగా మనవి చేసుకుంటూ మా యొక్క డిమాండ్ ఇక సమాజం ముందు ప్రభుత్వం ముందు ఉంచుతూ ఉన్నాం. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్ముకున్నాను,
ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. న్యాయాధిపతి యేసయ్యా, న్యాయము తీర్చగరావయ్యా. న్యాయాధిపతి యేసయ్యా, న్యాయము తీర్చగరావయ్యా. వేదనతో గుండె రగులుచున్నది, ఆదరణే లేక కుములుచున్నది. వేదనతో గుండె రగులుచున్నది, ఆదరణే లేక కుములుచున్నది. బాధల వలయాన చిక్కి రోదన చే బహుగా సొక్కి, మనసు మోగగా మూల్గుచున్నది, మనసు మోగగా మూల్గుచున్నది. అందరు నోళ్ళు తెరిచిపాడు. న్యాయాధిపతి యేసయ్యా, న్యాయము తీర్చగరావయ్యా. న్యాయాధిపతి యేసయ్యా, న్యాయము తీర్చగరావయ్యా. నీ సేవకులనే ప్రత్యేకించితివే, వారిని హెచ్చించదనంటివే. నీ సేవకులనే వేధించు వారిని వర్ధిల్లని చూచుంటివే. మా పక్షమందు నిలిచి పగ తీర్చుమో. దేవుని పట్ల రోషం కలిగి సత్యాన్ని ప్రకటించే మంచి ఆత్మీయ దైవజనులు ఈ లోకం ఆయన ఏం చేసిందంటే మరుగు చేసింది. కానీ వాస్తవానికి ఆయన మరణం ఈ రోజు మమ్మల్ని అందరినీ రేపింది. ఆయన మరణం ద్వారా ఎప్పుడో వందల వేల మంది లేవడం కాదు, కానీ ఆయన మరణం ద్వారా అనేక కోట్ల మంది రోషం కలిగి దేవుని కొరకు లేచారు. ఈ సమయంలో ఆయన అంత్యక్రియల విషయంలోనేమి, ఆయన జరగబోతున్న ప్రతి కేసు విషయంలోనేమి ప్రభుత్వాలు దాని విషయంలో రెస్పాండ్ అయ్యి న్యాయం చేకూర్చాలని కోరుతూ ఉన్నాను. ఈ దైవజనుల ప్రవీణ్ పగడాల వారి విషయంలో ప్రపంచం అంతటా కదిలింది. వారు అనుకున్నారు మంచి సత్యాన్ని ప్రకటించే దైవజనుని ప్రవీణ్ పగడాల గారిని చంపేశాం అని అనుకున్నారు, కానీ ఆయన అయితే చంపారు, కానీ ఆయనలో ఉన్న సత్యాన్ని చంపలేదు, సత్యానికి స్థాపించిన దేవుని చంపలేదని నేను ప్రగాఢంగా తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. చక్కని క్లుప్తంగా చక్కని మాటలు తెలియజేసినటువంటి సాహసారి గారికి వందనాలు. సభ్యులు నవీన్ కుమార్ గారు రీజనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా వారు 2 నిమిషాలు. ఈ యొక్క శాంతి ర్యాలీ నిర్వాహకులైనటువంటి దైవజనులందరికీ, నాయకులకు, తోటి దైవ సేవకులకు, కూడి వచ్చినటువంటి పరిశుద్ధ సమూహం అనబడినటువంటి మీ అందరికీ, క్రైస్తవేతరులకు, ఈ యొక్క ప్రాంగణంలో ఉండి ఈ మాటలు ఆలకిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. ఇప్పటి వరకు చాలామంది మాట్లాడారు, కొన్ని నినాదాలు చెప్పాం. ఇది ఎందుకు ఇలాగా వీళ్ళు ఉన్నట్టుగా ఉండి అన్ని ఫోటోలు పట్టుకుని తయారయ్యారు, ఇలా ఈదులవాడు తిరుగుతున్నారని చాలామందికి అనుమానం రావచ్చు. కొంతమంది అయితే వీళ్ళకి ఇదే పని అని అనుకోవచ్చు, కానీ ఇది ఎందుకు చేస్తున్నామంటే దైవజనులు ఇమ్మానుయేలయ్య గారు మాట్లాడిన ప్రతి వారు కూడా చెప్పారు. ఒక మనిషిగా దేవుడిచ్చినటువంటి మానవత్వం అనేది ప్రతి మనిషిలో ఉంది. ఆ మానవత్వాన్ని బట్టి ఈ యొక్క శాంతియుతమైన ర్యాలీ చేస్తున్నాం. ఎందుకంటే దైవం చెప్పింది తోటివాడిని ప్రేమించమని. దేవుడు చెప్పారు, నీకు కలిగి ఉన్నది ఏదైనా లేనివానికి ఇమ్మని, నీకు ఎదటివాడిని ప్రేమించమని కొన్ని నినాదాలు ఈ లోకంలో ఎప్పటి నుంచో క్రీస్తు ప్రభు వారు స్థాపించి వెళ్ళారు. ఆ మార్గం కూడా ఎంతో
దైవజనులు ప్రయాణం చేస్తున్నారు. ఎంతో మంది మానవ హృదయంతో, పవిత్రమైనటువంటి హృదయంతో సేవలు చేస్తున్నటువంటి ప్రాంతంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో గతించినటువంటి కొన్ని దినాల క్రితం అమెరికా దేశంలో సాఫ్ట్వేర్ రంగానికి మొగటము లేని మహారాజులాగా ఉంటున్నటువంటి పగడాల ప్రవీణ్ అన్నగారి యొక్క స్థితి మనం గమనించినట్లయితే అక్కడ ఆస్తులను అమ్ముకుని నేను పుట్టిన ప్రాంతానికి మేలు చేయాలని వచ్చి ఇక్కడ ఆయన యథార్థంగా జీవించడమే ఆయన చేసినటువంటి తప్పు. ఎందుకంటే ఎదుటి వారిని ప్రేమించాలి అనుకోవడమే ఆయన చేసినటువంటి ప్రధానమైనటువంటి తప్పు. ఆయన ఏం చేస్తారో తెలుసండి, వారసుడు కావాలని కోరుకుంటారు అందరూ. ఆయన కడుపున ఇద్దరు ఆడపిల్లలు జన్మిస్తే ఒక 12 మందిని చేర్చుకుని అనాథులు పోషిస్తూ హైదరాబాద్లో 200 మంది చిన్నారులను పోషిస్తూ చిన్నారి రాణులు, చిన్నారి రాజులు అని ఆ అనాథ శరణాలయానికి, చిన్నల హోమ్స్కి పేరు పెట్టి ఎవరు ఆపదలో ఉన్నా ఎలాంటి వారని కూడా ఆలోచన చేయకుండా సహాయం చేసేటటువంటి దానగుణం క్రీస్తు ప్రేమను బట్టి వారు కలిగి ఉన్నారు. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. ప్రారంభం నుండి ఈ ముగింపు వరకు జరిగిస్తున్నటువంటి నాయకులను, స్త్రీలను, పురుషులను, చంటి బిడ్డలను, యవనస్తులను ప్రతి వారిని మీరు తండ్రి కదిలింపచే స్థలానికి నడిపిస్తున్నందుకు వందనాలు. ముఖ్యంగా తండ్రి మాటల ద్వారా, ఈ ప్రకటన ద్వారా, ఈ ర్యాలీ ద్వారా ఈ మండలంలో ఉన్నటువంటి వారిని, ఈ ఎండదేల గ్రామంలో ఉన్న ప్రజలందరినీ మీరు దీవించి రక్షించమని కూడా ప్రార్థన చేస్తున్నారు. మనిషిని మనిషిగా చూడు, మానవత్వాన్ని కాపాడు. మనిషిని మనిషిగా చూడు, మానవత్వాన్ని కాపాడు. మనిషిని మనిషిగా చూడు, మానవత్వాన్ని కాపాడు. క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి, క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి. హతసాక్షి ప్రవీణులకు జోహార్, జోహార్. హతసాక్షి ప్రవీణులకు జోహార్, జోహార్. క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి. మత సమూహాన్ని కాపాడుదాం. మానవత్వమే ముద్దు, మతాలు వద్దు, మానవత్వమే ముద్దు. క్రైస్తవులపై దాడులు అరికట్టాలి, క్రైస్తవులపై దాడులు అరికట్టాలి, క్రైస్తవులపై దాడులు అరికట్టాలి. క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి, క్రైస్తవుల ఐక్యత.
పోలీసు వారు వారి యొక్క విధానం వారు తెలుపుతూ ఉన్నారు. అంటే ఈ అడ్డవేలు మండలం నుంచి అలాగే మంచిగా ఏఎస్ఆర్ జిల్లా పాస్ ఫెలోషిప్ తరఫున వైరామవరం, నందిగల, గంగవరం మండలాలు రాజమండ్రి మండలాల తరఫు నుంచి ఈ మెమోరాండం కాబట్టి సమర్పిస్తూ ఉన్నాం. పై అధికారులకు వీటిని పంపించి ఈ యొక్క జరిగినటువంటి కార్యక్రమం విషయంలో ఈ యొక్క రిపోర్ట్ కూడా ఉన్నతాధికారులు తెలియజేయాల్సిందిగా ప్రత్యేకంగా మీకు రిపోర్ట్ అమలు చేసుకుంటూ ఉన్నాం. ముందే చేయడి ఆడాలిగా సరిపోయిన యాజకుడా సరిచేయుచున్న నాయకుడా యేసయ్యా యేసయ్యా చిత్తా సరిపోయిన ప్రధాన యాజకుడా యేసయ్యా సరిచేయుచున్న నాయకుడా అసాధ్యమని తెలుసుగా నమ్మనుడే సునావాడిగా అసాధ్యమని తెలుసుగా నమ్మనుడే సుమనవాడిగా గబ్రియల్ గారు వారి ముందుకు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన చేస్తే నామములకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. సమయంలో సేవకులు ప్రభా అందరూ తండ్రి నాయన నిలిచిన ర్యాలీలో పాల్గొని ఉన్నాం తండ్రి నాయన. ఈ యొక్క ప్రియ సేవకులు భక్తుల ప్రభా తండ్రి నాయన వారి ప్రవీణ్ పగడాల వారిని ప్రభా తండ్రి ఈ లోకముని విడిసి ఈ రాజ్యములకు వచ్చారని నమ్ముతున్నాం తండ్రి. మరి వారి విషయమే తండ్రి నాయన జరిగిన ప్రభా తండ్రి ఆ యొక్క మరణకాండను బట్టి ప్రభా నిరసనగా ఈ రోజు నాయన మేమందరం కూడా పాల్గొని ఉన్నాం. మరి ముఖ్యంగా తండ్రి జరిగిన ప్రభా తండ్రి నాయన మరణకాండ విషయంలో ప్రభుత్వం తండ్రి నాయన అదే త్వరితముగా ఆ రిజల్ట్ ఇవ్వడానికి ఒక దయచేయమని అయ్యా ఎవరి ద్వారా ప్రభావాన్ని ఏ ఇబ్బందులు లేకుండా కాచి కాపాడండి. వారి కుటుంబానికి మీరు ఆదర్శపడి చేయమని ప్రభు ఈ నచ్చిన వారిని ప్రభావం అయినా బిడ్డల ప్రభావం సేవకుని ప్రభావం ఏర్పాటు చేసిన వారిని ఉన్నారు అపవాది అవసరం కలుగునుగాక. పరమ తండ్రి దేవునికి మహాప్రేమయు కుమారుడి యేసుక్రీస్తు ఉచితమైన కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి సహాయం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం చేరువచ్చినటువంటి దైవజనులకు దైవజనులకు సంఘ సహోదరి సహోదరులందరికీ వారి తిరుగు ప్రయాణములకు సదా దైవ కృప తోడేవి ఆశీర్వదించుగాక. ఆమేన్. పిల్లలు మీరు వెళ్ళిన తర్వాత కూడా ప్రవీణ్ గారి రిపోర్ట్ విషయంలో న్యాయబద్ధంగా దేవుడు వారి మధ్యలో ఉండాలని మనం ప్రార్థన పూర్వకంగా సహకరిద్దాం.